సో మన ముందు అయితే ప్రెజెంట్ అయితే ఆర్జే శేఖర్ పాషా గారు అయితే ఉన్నారు. సో ఫస్ట్ వారికి హాయ్ చెప్పేద్దాం. సో సార్ హాయ్ సార్. హాయ్ దుర్గా భవాని. అసలు రాజ్ తరుణ్ మీకు ఏమవుతారు, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో? రాజ్ తరుణ్ నాకు కొంత పరిచయం. అయితే నాకు ఒక డౌట్ ఉంది, అంటే జస్ట్ ఒక ఆడియో క్లిప్ విని మనం చెప్పేయగలమా ఆ పర్సన్ కి? అంటే మీరు అన్నారు కదా ఇందాక ఒక పెద్ద అది డిసార్డర్ ఒక ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు కదా, అంటే ఒక్క ఆడియో విని మనం అంత ఎస్టిమేట్ చేసేయగలమా? చెప్పలేరు. అంటే ఆడియో క్లిప్ వింటే ఎవరికైనా ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది ఏంటి అని. నాకు మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలండి. చిట్టు ఉన్నాడా? నా చిట్టు అంటే తను అయితే ఎప్పటి నుంచో చేస్తుంది అండ్ ఇప్పుడైతే రాజ్ తరుణ్ టార్గెట్ గా పెట్టుకుంది. అదేంటంటే అదే ఇప్పుడు మస్తాన్ సాయి అయితే తిరగబడతాడు, చింటూ అయితే ఏదో రకంగా అమ్మాయిని కేసులో ఇరికిస్తాడు. అండ్ తను అంటుంది కూడా నీ కెరియర్ ఇంకా ఉండదు సినిమాల్లోకి నిన్ను రాని అని చెప్పి తను బెదిరిస్తుంది. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారంటే ఒక అమ్మాయి వాడికి ఎవరికైనా అర్థమైపోతుంది, ఇంగితం ఉన్న ఎప్పటికైనా. అంటే మీరు ఇలా అన్నారు, ఒక స్టూడియోలో ఆమె ఉన్నారు, అంటే ఆమె ఇన్ వాయిస్ కాల్లో ఉన్నారు, వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వీడియో కాల్లో ఉన్నారు, అండ్ మీరు స్టూడియోలో ఉన్నారు, మీతో పాటు ఒక యాంకర్ కూడా ఉన్నారు, ఒక జర్నలిస్ట్ ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అలా మధ్యలో లేచి వెళ్ళిపోవడం, అయితే ఈ స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా 1:30కి వస్తానండి, ఒక గంటలో అయిపోతుందని గంటలో పంపించేస్తాను. 1:30కి వెళ్ళి కూర్చున్నప్పుడు 2 దాకా కూడా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్, ఎందుకంటే వాళ్ళు వస్తారు అని చెప్పారు. వాళ్ళకి టైం మీద రెస్పెక్ట్ లేదు. బేసికలీ 1:30కి అన్నప్పుడు వాళ్ళు 1:30కి రావాలి. క్యాబ్ దొరకలేదనో ఇంకోటో చెప్పారు. సరే పోన్లే హాఫ్ అన్ అవర్ కూర్చున్నా,